అందరికీ నమస్కారం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి మనము OPPO Reno 10 Pro Plus మొబైల్ అయితే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను దాదాపు 1 వీక్ నుంచి కూడా వాడుతున్నానండి. కెమెరా పరంగా మాత్రం సూపర్ క్లారిటీ అయితే ఉంది. కెమెరా పరంగా అయితే మనకు వేరే మొబైల్ అయితే ఇంకేది తీసుకోదు. 55,000 బిలో అయితే OPPO Reno 10 Pro Plus ఇది. దీనిలో మొత్తం 3 వేరియంట్స్ వస్తాయి. OPPO Reno 10, 10 Pro, 10 Pro Plus అండి. 10 వచ్చేసి మనకు నార్మల్ కెమెరాస్ అయితే అంటే 50 MP కెమెరా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ 3 దాంట్లోనూ కెమెరా ఫ్రంట్ అయితే 32 MP వస్తుంది. తర్వాత 12GB 256GB వేరియంట్తో ఇవన్నీ అయితే స్టార్ట్ అయితే మొబైల్స్. ప్రజెంట్ అయితే మనం ఇది OPPO Reno 10 Plus గురించి మీకు చెప్తాను. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 1తో అయితే వస్తుంది ప్రాసెసర్. 12GB 256GB. అలాగే దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP 64 MP టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్తో వస్తుంది. అలాగే 8 MP కెమెరా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇది క్లారిటీ మాత్రం ఎక్సలెంట్ అండి. నైట్ మోడ్లో మాత్రం మనం తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. విత్ ఇన్ 60,000లో అయితే మనకి ఇంకా దీనికంటే హై లెవెల్ అంటే ఇంకా మనం ఇంకా సామ్సంగ్ S23 అల్ట్రాకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీని గురించి చూద్దాం. ప్రజెంట్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. మనం దీంట్లో వచ్చేసరికి మొబైల్లో ఓకే అండి, పౌచ్ మామూలుగా వచ్చేసి మనకి గ్రే కలర్ పౌచ్ అంటే ఇచ్చారు. దీనికి మామూలుగా అయితే కినా మనకు ట్రాన్స్పరెంట్ వస్తుంది. OPPO 10కి అయితే కినా ట్రాన్స్పరెంట్ వస్తుంది. అలాగే సో మాన్యువల్ తర్వాత వచ్చేసి అన్నీ ఇచ్చారు వీళ్ళు. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అంట కానీ అన్నీ కూడా. దీనికి వచ్చేసి ప్రీ స్క్రీన్ అప్లై అయితే ఉంటుంది. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ స్క్రీన్ అప్లై ఉంటుంది. ఇది మొబైల్ మనకు. దీనిలో నెక్స్ట్ 100 watts ఛార్జర్ అయితే వస్తుంది. 100 wattsతో ఛార్జర్ అండ్ కేబుల్ అయితే వస్తుంది దీంట్లో. ఇంకా మెయిన్ మొబైల్ అయితే తీద్దాం. ఇవ్వండి మొబైల్. బ్యాక్ సైడ్ చూడండి, అంటే యూనిక్ డిజైన్ మాట. బ్యాక్ సైడ్ అయితే యూనిక్ డిజైన్ ఇచ్చాడు వీడు. మామూలుగా అయితే కానీ మనకు స్క్వైర్ కానీ అట్లా వస్తుంది, కానీ వీళ్ళు యూనిక్ డిజైన్ అయితే కానీ ఇచ్చారు. కెమెరా లెన్స్ కానీ మీరు చూడొచ్చు. OPPO బ్రాండింగ్ కూడా బాగుంది. దీంట్లో 2 కలర్స్ వస్తాయి, గ్రే అండ్ పర్పుల్ అయితే కలర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్ చూసేసరికి కింద బాటమ్ సైజ్ అయితే కానీ మనకు కనెక్టింగ్ పోర్టు, మైక్, తర్వాత స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చారు. అలాగే సిమ్ స్లాట్స్ అయితే ఇచ్చారు. అలాగే టాప్ ఎండ్ కూడా చూసుకున్నామంటే మనకు IR మైక్, డ్యూయల్ మైక్ కాబట్టి క్యాన్సిలేషన్, తర్వాత ఇంకో స్పీకర్ అయితే ఇచ్చారు. స్టీరియో స్పీకర్ అండి, డాల్బీ అటమ్స్. నెక్స్ట్ సైడ్ గ్రిల్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బటన్, తర్వాత వచ్చేసి వాల్యూమ్ బటన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇంకో సైడ్ అయితే ఏముండవు. ఇంకా ఇది మెయిన్ అండి. దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను 3 కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. మనకి టెలిఫోటో 64 MP అయితే టెలిఫోటో అయితే ఇదే మెయిన్ కెమెరా. తర్వాత 8 MP కెమెరా వస్తుంది. సెల్ఫీకి వచ్చేసరికి మనకు 32 MP కెమెరా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం. OPPO బ్రాండింగ్ నార్మల్. ఇది వచ్చేసి డైరెక్ట్ ఆండ్రాయిడ్ 13 వర్షన్తో అయితే వస్తుందండి. ఇది 13 వర్షన్తో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ కలర్ ఓఎస్తో అయితే వస్తుంది. ఇది గూగుల్ డైలర్ ఉంటుంది దీంట్లో. కాల్ రికార్డింగ్ చేసే వరకు అయితే ఇది -పాయింట్ అయినా చెప్పవచ్చు, ఎందుకంటే దీంట్లో కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. దీనిలో మెయిన్ కెమెరా 64 MP టెలిఫోటో చెప్పాను కదా, అది వచ్చేసి జూమింగ్ లెవెల్ వచ్చేసి 120x జూమింగ్ అయితే ఉంటుంది. మీకు కొన్ని శాంపుల్స్ కూడా మీకు అయితే పెడతాను చూడండి. లాస్ట్లో శాంపుల్స్ కూడా పెడతాను, అంటే నైట్ మోడ్ తర్వాత ఎలా అంతా కూడా శాంపుల్స్ అయితే మీకు పెడతాను, వీడియో శాంపుల్స్ కానీ తర్వాత అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకు ఫ్రేమింగ్ అంటే వీడియో వచ్చేసి మనకు అప్ టు స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. వీడియో స్టెబిలైజేషన్ కూడా మనకు నార్మల్గానే ఉంది, అంటే హెవీగానే ఇచ్చాడు. స్టెబిలైజేషన్ కూడా బాగుంది. తర్వాత వచ్చేసి అల్ట్రా స్టెబిలైజేషన్ కూడా ఉంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ వచ్చేసరికి మనకు చూడొచ్చు 720 1080 4K
1080 వచ్చేసి అప్ టు మనకు 60 ఫ్రేమ్స్తో రికార్డ్ అవుతుంది. 4K అయితే మనకు 30 ఫ్రేమ్స్తో అయితే రికార్డింగ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ కూడా. నెక్స్ట్ ఫోటో మీకు శాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు 1xలో ఉంది చూడొచ్చు మీరు. అప్ టు 120x వరకు జూమింగ్ అయితే ఉంటుంది. 120x వరకు జూమింగ్ అయితే ఉంటుంది. మనం ఫోటో తీసేటప్పుడు ఇక్కడ మనకి ఎల్లో కలర్ మార్క్ అనేది వస్తుంది. ఆ ఎల్లో కలర్ మార్క్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేసినామంటే ఏఐ ఎన్హాన్స్ అనేది చేసుకుంటుంది. దీనిలో మెయిన్ ఏఐ ఎన్హాన్సింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఏఐ ఎన్హాన్స్ మాత్రం ఫోటోకి. ఇవి నార్మల్, మీకు శాంపుల్స్ కూడా చూపిస్తాను మొత్తం అంతా కూడా. అలాగే ఫ్రంట్ కానీ అంతా కెమెరా అయితే ఉంది. 186 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది 186 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది కొంచెం, కానీ అంతగా మనకి ఏమని ఫీల్ అయితే హెవీ వెయిట్ అయితే ఫీల్ అయితే అనిపించదు. నేను దాదాపు 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను అండి. కెమెరా మాత్రం సూపర్గా ఉంది. నా వీడియోస్ కానీ ఏమైనా కానీ కెమెరా మాత్రం సూపర్గా ఉంది. తర్వాత ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇది బెటర్ మొబైల్, మనకు 60,000 బిలోలో బెటర్ మొబైల్. మంచి ఫోటోగ్రఫీ అట్లా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది నాకు బడ్జెట్లో కావాలనుకుంటే 50 to 60 బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మెయిన్ అండి. దీనిలో కన్స్ అంటే మామూలుగానే యాడ్స్ అయితే ఉన్నాయి కొంచెం, అది నెక్స్ట్ ఏమన్నా చేస్తే చెప్పచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కెమెరా కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంది. కొంచెం కెమెరా అది కూడా కొంచెం లిటిల్ బిట్కి అయితే ఇంప్రూవ్ అయితే ఉంది. అంటే కొంచెం ఇంకా బెటర్గా చేస్తే సూపర్గా అయితే ఉంటుంది కెమెరా. మెయిన్ కెమెరా తర్వాత గేమింగ్ కూడా వితౌట్ అన్ని హై లెవెల్ ఫ్రేమ్స్తో అయితే ఇది గేమింగ్ అయితే ఆడొచ్చండి. ఎలాంటి ల్యాగ్ కూడా ఉండదు. ఇది ఫ్రీ ఫైర్ అండ్ BGMI గేమ్స్ ఆడే వాళ్ళైతే బెస్ట్ చాయిస్. వితౌట్ ల్యాగింగ్తో హై పర్ఫార్మెన్స్ అంటే హై సెట్టింగ్స్తో అయితే ఇది ఎలాంటి ల్యాగ్ లేకోకుండానే ప్లే చేయొచ్చు. దీనిలో ఇంకొకటి ఫెసిలిటీ మనకు 12 GB ర్యామ్ అయితే వస్తుంది. మనం ఇంకొక 12 GB ర్యామ్ దీంట్లో అయితే పెంచుకోవచ్చు, ఎక్స్టెండెడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో NFC ఫీల్డ్ కమ్యూనికేషన్, తర్వాత వచ్చి బ్లూటూత్ 5.2 అయితే అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ మీకు వచ్చేసి శాంపుల్స్ అయితే చూపిస్తాను. వీడియో శాంపుల్స్, ఫోటో జూమింగ్ చేసుకునేటప్పుడు కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కదా దీంట్లో ఆప్షన్. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు మొత్తం అంతా కూడా ఎంతవరకు జూమ్ అవుతుంది, ఎలా ఫోటో క్యాప్చర్ చేసింది, ఏ క్వాలిటీతో ఇచ్చింది, తర్వాత వీడియో 4K, తర్వాత వచ్చేసి నార్మల్ 1080pలో మీకు 1080లో 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్తో క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత ఫుల్ హెచ్డి క్వాలిటీ ఎలా ఉంది, అంటే నార్మల్ 50 MP మెగా కెమెరా ఉంటుంది కదా ఆ ప్రైమరీ కెమెరా, దాంతో తీసినప్పుడు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తాము లాస్ట్లో. అలాగే నైట్ మోడ్లో కూడా మీకు వీడియో అండ్ ఫొటోస్ రెండు కూడా మీకు షేర్ చేస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్వి కూడా లాస్ట్లో అయితే క్లిప్స్ వస్తాయి చూడండి, మీకు కూడా ఎలా ఉందో క్వాలిటీ అయితే మీకు తెలుస్తుంది. మస్ట్ బై అండి. ప్రజెంట్ అయితే హాట్ సేలింగ్లో అయితే ఇది ఉంది, OPPO Reno 10 Pro Plus 5G మొబైల్ అయితే. ఫస్ట్ మీకు జూమింగ్ అయితే చూపిస్తానండి. మనం ఫోటో మోడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు చూడండి 1x నుంచి మనం ఇప్పుడు 10x వరకు వెళ్దాం. 10x వరకు వెళ్తున్నా. ఇంకా చూడండి ఇక్కడ మనకు పైన పక్కన ఫోటో ఆప్షన్లో మనకి ఎల్లో కలర్ మార్క్ వస్తుంది. వచ్చినప్పుడు మనం క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు 30xలో ఉన్నాం. 30xలో మనం స్టడీగా ఉన్నామంటే ఇక్కడ మనకి పైన ఎల్లో కలర్ మార్క్ చూపిస్తుంది. మనం ఫోటో క్యాప్చర్ చేసినామంటే ఎల్లో కలర్ మార్క్లో వచ్చినాక చూడండి క్లిక్ చేసిన తర్వాత ఎన్హాన్స్ చేసుకుంటుంది ఏఐ. చూడండి ఎంత క్లియర్గా అనేది పిక్చర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము 30x నుంచి 60x అయితే మీకు చూపిస్తాను. మనకు 60x వరకు అయితే మ్యాక్సిమం మనకు పిక్చర్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. డే టైంలోకి నైట్ టైంకి చాలా తేడా అయితే ఉంటుందండి పిక్చర్ క్వాలిటీ అనేది మాత్రం. చూడండి 60xలో కూడా మనకు క్లియర్గా అయితే ఫేసెస్ కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం 120x జూమ్ వరకు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేనున్న ఫీట్ నుంచి అక్కడికి ఎంత లేదన్నా దాదాపు ఒక 200 ఫీట్స్ వరకు అయితే అబోవ్ దగ్గర వరకు అయితే ఉంటాం. 200 ఫీట్స్ అబోవ్ అయితే ఉన్నాను నేను. ఇక్కడ నుంచి క్యాప్చర్ అయితే చేస్తున్నాం, మీకు చూడొచ్చు. ఇప్పుడు ఫోటో తీసుకున్నాక ఇప్పుడు చూడండి మళ్ళీ ఎన్హాన్స్ చేస్తుంది. కొంచెం వరకు బ్లర్రీగానే ఉంటుంది. 120x రేంజ్ అంటే మామూలు కెమెరాలో అది కామనే, చూసారు కదండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనము నార్మల్ ఫోటోలో మీకు
చూపించాను. ఇప్పుడు వీడియో మోడ్ కూడా, వీడియో మోడ్లో మనం వెళ్ళామంటే మ్యాక్సిమం మనకు అప్ టు చూడండి నార్మల్ పెట్టుకున్నామంటే 1080p మనకు 0.6x అయితే వస్తుంది. 0.6x మనకు 4K అంతా కూడా మనకు క్లారిటీగానే ఉంటుంది. నేను అంతా కూడా స్క్రీన్ రికార్డింగ్లోనే మీకు చూపిస్తున్నాను కాబట్టి చూడండి. దీంట్లోనే మనకు స్టెబిలైజేషన్ మీకు అంతా కూడా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ స్టెబిలైజేషన్ చూడండి, నార్మల్ దాంట్లోనే స్టెబిలైజేషన్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ అల్ట్రా స్టెబిలైజేషన్ కూడా ఎనేబుల్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి 4Kలో చూడండి రెజల్యూషన్, 4K రెజల్యూషన్ ఇది 4Kలో. నెక్స్ట్ మీకు అల్ట్రా స్టెబిలైజేషన్ కూడా చూపిస్తాను. 4Kలో కూడా క్లారిటీ మాత్రం మనకు 30 ఫ్రేమ్స్తో అయితే రికార్డింగ్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ అండి, ఇది నార్మల్లో అల్ట్రా చూడండి, షేక్ చేస్తున్నా కూడా మనకు పిక్చర్ అనేది ఎక్కడ అంతా కూడా ఎక్కువ మూవ్ చేస్తున్నా కూడా, పిక్చర్ అయితే నేను ఎక్కువ మూవ్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఆల్ స్టడీగానే తీసుకుంటుంది, ఎక్కువ లేకోకుండా. ఇప్పుడు వచ్చేసి అల్ట్రా స్టడీ ఆఫ్ చేశాను. ఇక్కడ కొంచెం మనకు షేక్ అనేది కనబడిస్తుంది, కానీ బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. మనం అదే కనుక కెమెరా షేక్ చేసేకి నార్మల్గా మనం వెళ్ళేటప్పుడు షేకింగ్కి చాలా తేడా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది సెల్ఫీ అండి. సెల్ఫీలో కూడా చూడండి క్లారిటీ సూపర్గా ఉంది. క్లారిటీ 32 MP సెల్ఫీ మనకు వీడియో డైరెక్ట్గా. దీంట్లో ఫొటోస్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. అలాగే మీకు దీంట్లో పోర్ట్రైట్ మోడ్స్, తర్వాత వచ్చేసి నైట్ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయంతా కూడా. ఇది వచ్చేసి ఫోటో మోడ్, ఫ్రంట్ సెల్ఫీ ఫోటో మోడ్, పిక్చర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. పోర్ట్రైట్స్ కూడా అన్నీ కూడా బాగానే వస్తాయి దీంట్లో. ఇది పోర్ట్రైట్ అండి, బ్యాక్ కెమెరాతో పోర్ట్రైట్ మోడ్, బ్లర్రింగ్ కానీ అంతా బాగున్నాయి. అలాగే క్లౌడ్ కానీ నైట్ మోడ్ కూడా బ్యాక్ సైడ్ పోర్ట్రైట్లో పిక్చర్ పర్ఫెక్ట్ అండి. ఫేస్ గ్లో కూడా బాగా ఎన్హాన్స్ చేసుకుంటుంది. అలాగే మూన్ చూడండి ఎంత దగ్గరగా వచ్చినారు. మూన్ స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను చూడండి, స్క్రీన్ రికార్డింగ్ చేశాను చూద్దాం. ఎక్స్ జూమ్లో అయితే మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు 60-75 మధ్యలోనే మనకు క్లారిటీ అనేది కొంచెం వస్తుంది. అంటే మనం షేక్ చేయకోకుండా అలాగే పట్టుకుంటే మాత్రం అది ఎన్హాన్స్ చేసుకుంటుంది, లైటింగ్ అంతా కూడా ఎన్హాన్స్ చేసుకునేసి మనకు మూన్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఏమంటే షేక్ చేయకూడదు, షేక్ చేయకోకున్నంత వరకు మనకి ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి స్టాండ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి. మూన్ అనేది క్లియర్గా ఎన్హాన్స్ చేసుకోయింది. ఇదే దీంట్లో స్పెషాలిటీ. 120x జూమ్ సూపర్. మనం ఇంకా ట్రై చేద్దాం వేరే ఫొటోస్ కూడా. ప్రెసెంట్ అయితే ఇదే పిక్చర్ పర్ఫెక్ట్ మన ఒప్పో రెనో 10 Pro Plus. ఇది నేను 7 days వాడిన తర్వాత మీకు రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. మూన్ క్యాప్చరింగ్ కానీ అంతా కూడా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, బాయ్.